సితార ఆ లేఖను ఎంతో సంతోషంగా తీసుకుని ఆ లేఖను చదివి రవి కూడా తనను ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకుంది. ఆమె కూడా రవిని ప్రేమిస్తున్నట్లు లేఖ ద్వారా తెలిపించింది. ఇక వారిద్దరి ప్రేమ ప్రపంచ హద్దులు దాటింది. వారి ప్రేమ జీవితం సంతోషంగా ముందుకు సాగుతోంది. వారు తమ ముందు జీవితాన్ని మంచిగా ఎలా ఉండాలి అని ఒక ప్రణాళికతో నిశ్చయించుకున్నారు. తమ షాపును ఇంకా పెద్దగా విస్తరించాలి అని అనుకున్నారు. వారి షాపు బాగా ఎదిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ విషయం సితార ఇంట్లో చెప్పారు. వారి ప్రేమకు సితార తల్లిదండ్రులు అంగీకరించలేదు. సితార తండ్రి సితార బుక్ షాప్ ను చూసుకుని విర్రవీగుతూ రవి వల్లనే షాపు ఎదిగింది అనే విషయం మరచి సితారకి మంచి డబ్బు ఉన్న సంబంధాన్ని తీసుకుని వస్తాను అని రవితో ఏముంది, నీకు ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. నువ్వు కేవలం మా అమ్మాయి షాపులో కూలీ పని చేసుకునే వాడివి. అలాంటి నీకు మా అమ్మాయి కావాలా అని అవమానించినాడు. దాంతో రవికి కోపం బాధ రెండూ ఒకేసారి వచ్చాయి. తన తెలివి తేటల మీద ఉన్న తనకి ఉన్న నమ్మకంతో రవి దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని డబ్బు సంపాదించే తిరిగి వస్తా అని చెప్పాడు.